శృంగారానికి వయసు అడ్డే కాదు, ఒంట్లో ఓపిక ఉంటే చాలంటున్నాడు ఓ ముసలి శృంగార పురుషుడు అమీర్ ఖాన్. ఇతను నాగై జిల్లా యంగ్ టాప్ కోఆపరేటివ్ బ్యాంక్ లో కార్యదర్శి, పైగా ధనవంతుడు. పూర్వీకుల నుండి సంక్రమించిన ఆస్తులతో పాటు ఖాన్ కూడా బాగానే సంపాదించాడు. ఇదిలా ఉండగా నాగై జిల్లా షుగర్ మిల్లు సమీపంలోని ప్రాంతంలో ఉంటున్నాడు రాజ్ గోపాల్. ఇతని భార్య షీలాదేవి. అయితే ఓసారి ఈ షీలా ఈ ఖాన్ పనిచేస్తున్న బ్యాంక్ కి పని మీద వచ్చింది. ఇక అప్పుడే షీలాకి ఈ ఖాన్ పరిచయం అయ్యాడు. ఆ పరిచయంతో ఖాన్నే దగ్గరుండి షీలా పని చేయించాడు. ఆ పరిచయంతోనే షీలాని తన సొంతం చేసుకోవాలి అనుకున్నాడు. ఆ పరిచయాన్ని అడ్డం పెట్టుకుని ఆమెను దక్కించుకోవాలి అనుకున్నాడు. ఆ పరిచయంతోనే హంతకుడుగా కూడా మారాడు. షీలా బ్యాంకుకి వచ్చి తనతో మాట్లాడటంతో ఖాన్ ఆమెపై స్పెషల్ ఇంట్రెస్ట్ పెంచుకున్నాడు. అందుకే వెంటనే ఆమె పని చేయించాడు. ఇక షీలా కూడా అడగగానే తన పని నిమిషాల్లో చేయించినందుకు ఖాన్ కి తన మనసులో ప్రత్యేక స్థానాన్ని ఇచ్చింది. ఇక కొన్నాళ్ళకి ఆ ప్రత్యేక స్థానం కాస్త పతి స్థానంగా మారిపోయింది. అప్పటిదాకా షీలా తన భర్త రాజ్ నే తన ప్రపంచం అనుకుంది. కానీ ఎప్పుడైతే ఖాన్ తన జీవితంలోకి వచ్చాడో అప్పుడే ఆమె మనసులో భర్త స్థానాన్ని ఖాన్ కి ఇచ్చేసింది. కట్ చేస్తే ఇద్దరు సరదాగా మాట్లాడుకోవటం స్టార్ట్ చేశారు. కొన్నాళ్ళకి అది కాస్త అక్రమ బంధంగా మారింది. ఇక ఖాన్ అయితే షీలా అందానికి దాసోహం అయిపోయాడు. ఆమె తన సొంతం అనుకున్నాడు. అందుకే షీలాకు కావలసినవన్నీ కాదనకుండా ఇచ్చేవాడు. పైగా ధనవంతుడు కావటంతో షీలా అడగటమే తరువాయి. మరో నిమిషంలో ఆమె అడిగింది షీలా కళ్ళ ముందు ఉంచేవాడు ఖాన్. ఇక ఖాన్ ఆదరణతో షీలా కూడా బాగానే సెటిల్ అయింది. అయితే చాలా సంవత్సరాలు ఇద్దరు సీక్రెట్ గానే బంధాన్ని కొనసాగించిన తర్వాత వీరి ఎఫైర్ గురించి రాజ్ కు తెలిసింది. దీంతో రాజు భార్యను తిట్టాడు. మళ్ళీ ఖాన్ తో తిరిగితే నేను నిన్ను వదిలేస్తానని బెదిరించాడు. దీంతో షీలా ఆ విషయం ప్రియుడు ఖాన్ కి చెప్పింది. ఇక అప్పటికి ఖాన్ వయసు 54 సంవత్సరాలు. పెన్షన్ తీసుకున్న వయసుకు 6 అడుగుల దూరంలో ఉన్నాడు. మరి అయినా ప్రియురాలి విషయం చెప్పగానే పడుచుకుర్రాడిలా ఊగిపోయాడు. నీ భర్త నన్ను కలవద్దని చెప్పాడా? కలిస్తే నిన్ను వదిలేస్తా అంటాడా అంటూ రెచ్చిపోయాడు. అసలు నీకు అంత కర్మ ఎందుకు? వెంటనే నా దగ్గరికి వచ్చేయి, నేను నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటా అన్నాడు. అయితే ఆ మాటలకు షీలా ఒప్పుకోలేదు. నేను నా భర్తను వదిలి రానని చెప్పింది. ఇక ఆ మాటలకి ముసలి ప్రియుడు షాక్ అయిపోయాడు. ఇన్నాళ్ళు తనతో ఉన్న షీలా ఖచ్చితంగా తను రమ్మనగానే తనతో వచ్చేస్తుంది అనుకున్నాడు. కానీ ప్రియురాలు ఇచ్చిన ట్విస్ట్ కి ఆలోచనలో పడ్డాడు. ఇంతలో ప్రియురాలు, నువ్వు అంతలా ఆలోచించాల్సిన అవసరం లేదు, నాకు నువ్వంటే ఇష్టమే, కానీ కొన్ని విషయాల్లో మాత్రమే నా భర్త కన్నా నువ్వు ఎక్కువ ఇష్టం. అందుకే అతని స్థానాన్ని నీకు ఇచ్చా. కానీ కొన్ని విషయాలలో నాకు నీకన్నా నా భర్త ఎక్కువ. అతన్ని వదిలేసి నీతో వచ్చేంత ఇష్టం నాకు లేదు. పైగా నేను కూడా పెన్షన్ తీసుకునే వయసుకు దగ్గరగా వచ్చా. ఈ వయసులో నేను నీతో వచ్చేస్తే సమాజం నన్ను తిట్టిపోస్తుంది. అలా నా భర్తను వదిలేసి నీతో వచ్చే ఉద్దేశమే నాకు లేదని ఆవేశంగా చెప్పి వెళ్ళిపోయింది. ఇక ఆ మాటలకు ముసలి ప్రియుడు ఆవేశంతో పాటు ఆయాస పడిపోయాడు. నాకు నువ్వు దక్కవా అంటూ పళ్ళు కొరుక్కున్నాడు. అలా కొంతకాలం గడిచింది. అయితే తను ఒక్కసారి ఫోన్ చేయగానే వచ్చి ఒళ్ళో వాలిపోయే ప్రియురాలు ఆ గొడవ తర్వాత తన దగ్గరికి రావటమే మానేసింది. ఎన్నిసార్లు ఆ విషయం గురించి ఫోన్ చేసి అడిగినా ఇక ఇలాంటివన్నీ వద్దంది. ఈ వయసులో ఇలాంటి ఆయాసపు పనులు అవసరమా అంది. అయితే ఖాన్ మాత్రం ఆ ఆయాసపు పనే నాకు కావాలన్నాడు. కానీ ఆ మాటలకు షీలా, ఇప్పటికే మన ఇద్దరి విషయం తెలిసి నా భర్తకు నాకు విపరీతమైన గొడవలు అవుతున్నాయి, అలాంటప్పుడు రిస్క్ అవసరమా అంది. ఇక ఆ మాటలకి మళ్ళీ మొదటిగా వచ్చాడు ముసలి ప్రియుడు. నేను నీకు గతంలోనే చెప్పా, నీ భర్తను వదిలేసి నా దగ్గరకు వచ్చేయమని అంటూ మళ్ళీ ఆవేశపడ్డాడు. దీంతో షీలా, నా భర్తను వదిలి నీ కోసం నేను రాలేనంటూ మళ్ళీ ఈ విషయం తన దగ్గర ప్రస్తావించద్దంటూ కాల్ కట్ చేసింది. అయితే ప్రియురాలు ఆవేశంతో కాల్ కట్ చేయగానే ఆమెకు తన భర్తతో ఉన్న కనెక్షన్ ని కట్ చేయాలి అనుకున్నాడు ప్రియుడు. కారణం రాజ్ అడ్డం పడటం వల్లే తమ బంధం చీలిపోయింది అనుకున్నాడు. అందుకే రాజ్ ని అడ్డు తొలగించుకుంటే తన ప్రియురాలు మళ్ళీ తనకే సొంతం అవుతుంది అనుకున్నాడు. పైగా భార్యని అడ్డం పెట్టుకుని రాజ్ తన ఆస్తిని కాజేయాలి అనుకుని ఇలా గొడవలు సృష్టిస్తున్నాడని అనుకున్నాడు. అందుకే అసలు రాజ్ ని లేపేస్తే అతని భార్య తనకే దక్కుతుంది, తన ఆస్తికి ఏ డోకా లేకుండా ఉంటుంది అనుకున్నాడు. అందుకే ఓ 5 కాంట్రాక్ట్ కిల్లర్స్ ని మాట్లాడాడు. వారికి కొంత డబ్బిచ్చి రాజ్ ని చంపేందుకు ప్లాన్ చేశాడు. ఒక హత్యతో 2 లాభాలు అనుకున్నాడు. తన ఉంపుడు గత్తె భర్తను చంపితే ఇక గత్యంతరం లేక ఆమె తన దగ్గరకే వచ్చేస్తుంది అనుకున్నాడు. అందుకే ప్రియురాలని విధవని చేసి తన రక్తంతో ఆమెకు కళ్యాణ తిలకం దిద్దాలి అనుకున్నాడు. అందుకే జూలై 17న రాజ్ ని చంపాలని ప్లాన్ చేశాడు. ఆ రోజు అతను నారాయణ మంగళం వైపుగా వెళ్తుంటే అప్పటికే ఆ 5గురిని అక్కడికి పంపాడు. ఇక రాజ్ అటుగా రావటం గమనించిన వారు బైక్ పై వస్తున్న రాజ్ ని అడ్డగించి అతన్ని బాగా కొట్టి కొడవళ్లతో నరికి చంపేశారు. ఆ తర్వాత ఆ హత్యను ప్రమాదంగా మార్చాలని ఖాన్ చెప్పటంతో వారు అలాగే యాక్సిడెంట్ లాగా సీన్ మొత్తం క్రియేట్ చేసి అక్కడి నుండి పారిపోయారు. అయితే అటుగా వెళ్తున్న వారు రాజ్ శవాన్ని చూసి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇక పోలీసులు రాగానే శవాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని ఆ శవం రాజ్‌దిగా తెలుసుకున్నారు.
అయితే శవం పడ్డ తీరు పరిసర ప్రాంతాలు యాక్సిడెంట్ లాగా కనిపించడంతో తొలుత పోలీసులు రాజ్ యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు అనుకున్నారు. కానీ అక్కడ గుమిగూడిన ఊరి వారంతా రాజ్ది యాక్సిడెంట్ కాదు హత్య అని వాదించారు. దీంతో పోలీసులు కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం ఎదురు చూడగా అందులో రాజ్ది హత్య అని తేలింది. దీంతో ఎంక్వైరీ మొదలు పెట్టారు పోలీసులు. అయితే అప్పటికే భర్త మరణ వార్త జీర్ణించుకోలేక ఏడుపు రాగంలోనే ఉండిపోయింది షీలా. కానీ పోలీసులు మాత్రం షీలాతోనే విచారణ మొదలు పెట్టాలి అనుకున్నారు. అందుకే ఆమెను విచారణకు పిలిపించారు. నీ భర్త హత్యపై నీకు ఎవరి మీదైనా అనుమానంగా ఉందా అని ప్రశ్నించగా దానికి ఆమె మౌనంగానే ఉండిపోయింది. దీంతో ఆమె మౌనం వెనుక ఉన్న సీక్రెట్ తెలుసుకునే ప్రాసెస్ లో పోలీసులకు ఈ షీలా ఖాన్ల ఎఫైర్ గురించి తెలిసింది. వీళ్ళ ఎఫైర్ విషయంలో రాజు తరచుగా భార్యతో గొడవ పడేవాడని తెలియటంతో రాజు హత్యకు ఖాన్ కు ఏమైనా సంబంధం ఉందా అని ఖాన్ ని పట్టుకుని విచారించాలి అనుకునే లోపే అతను పరారయ్యాడు. దీంతో పోలీసులు ఖాన్ గురించిన అన్ని నిజాలు పిన్ టు పిన్ బయటకు తీశారు. ఖాన్ నే ఓ 5గురికి డబ్బులు ఇచ్చి రాజుని చంపించినట్లుగా వారి విచారణలో తేలటంతో పరారీలో ఉన్న ఖాన్ కోసం వెతుకుతూనే మరో పక్క హత్య చేసిన ఆ 5గురు కోసం కూడా వెతుకుతున్నారు పోలీసులు. ఇక ఆ క్రమంలోనే పోలీసులు హత్య చేసిన వారిలో 4గురిని పట్టుకున్నారు. కానీ ఒకడు మాత్రం దొరకలేదు. అతని కోసం వెతుకుతూనే మరో పక్క ఖాన్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తూ ఉండగా రాజుని చంపిన 4 నెలల తర్వాత ఖాన్ పోలీసుల చేతికి చిక్కిపోయాడు. దీంతో అతన్ని అరెస్టు చేశారు పోలీసులు. ఇక విచారణలో ఖాన్ తన ప్రియురాలిని దక్కించుకొని తన ఆస్తిని పదిలంగా ఉంచుకోవాలనే రాజుని చంపినట్లుగా తేలింది. ఉంపుడుగత్తె పొందు కోసం ఆమెను శాశ్వతంగా తన సొంతం చేసుకోవటం కోసం హంతకుడిగా మారాడు ఖాన్. ముసలి వయసులో పడుచు కోరికల కోసం అత్యాశపడి ఆయాసపడితే చివరికి జైల్లో కూర్చొని రెస్ట్ తీసుకోవాల్సిందే. షీలా ఖాన్ తో ఎఫైర్ పెట్టుకోవటం తప్పే అయినా ఆమె కట్టిన తాళికి విలువిచ్చింది. దాన్ని ఖాన్ అర్థం చేసుకుని ఉంటే ఈ రోజు జైల్లో 7 బుచ్చలు లెక్కబెడుతూ ఉండేవాడు కాదు. అసలు అక్రమ సంబంధాలు ఎప్పటికైనా తిప్పలే తెచ్చిపెడతాయి. తేనెపూసిన కత్తి లాంటిదది. రక్తం కళ్ళ చూడకుండా అంతం కాదు అలాంటి బంధం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.